కనుమ పండుగ రోజున ఇంటి ముంగిట రథం ముగ్గు వేయకపోతే బలి శపిస్తాడా? ఆ కథ ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. దీని వెనుక ఓ పురాణ గాథ ఉంది. కృతయుగంలో బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి నెట్టివేసినప్పుడు బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడట. కనీసం ఏడాదిలో ఒక్క రోజైనా తనను తన ప్రజల వద్దకు పంపమని, ప్రజలను ఒక్కసారి చూసి వస్తానని బలిచక్రవర్తి కోరాడట. అలా భూమి మీదకు బలిచక్రవర్తి వచ్చే రోజే ఈ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజున ప్రతి ఇంటి ముంగిట వేసిన రథం ముగ్గును చూసి ఆ రథం ఎక్కి ఆయన తిరుగు పయనం అవుతారట. అలా బలిచక్రవర్తిని క్షేమంగా సాగనంపేందుకే ఈ రథం ముగ్గు కనుమ పండుగ రోజున వేస్తారు. కానీ అలా రథం ముగ్గు వేయని వారిని బలిచక్రవర్తి శపించి వెళ్లిపోతారట. ఇది సంక్రాంతి ముగిశాక కనుమ పండుగ రోజున ఇంటి ముంగిటి వెలిసే రథం ముగ్గు వెనుక ఉన్న ఆంతర్యం, పురాణ కథనం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. మన పండుగలు, మన ఆచారాలు, మన భాషలో, మన మొబైల్లో. వేటు న్యూస్.